ఉచిత వెరికోస్ వెయిన్స్ కన్సల్టేషన్ మరియు స్క్రీనింగ్, సర్జరీలపై స్పెషల్ డిస్కౌంట్. భారతదేశంలోని బెస్ట్ వెరికోస్ వెయిన్స్ ఎవిస్ హాస్పిటల్ ని సంప్రదించండి. మరింత సమాచారం కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. వయసు బాగా ఎక్కువగా ఉండే వాళ్ళల్లోనే ఎముకలు బలహీన పడిపోవడం వంటివి జరుగుతాయని చాలామంది అనుకుంటూ ఉంటారు. బట్ యుక్త వయసుల్లో కూడా ఈ రోజుల్లోనే మనకి ఆస్టియోపొరోసిస్ అనే సమస్యను చూస్తున్నాం. ఎందుకు ఈ సమస్య ఎక్కువగా పెరుగుతూ వస్తుంది? దీనికి కారణాలు ఏంటి? ఎటువంటి చికిత్స దీనికి అందుబాటులో ఉంది? ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ కేజే రెడ్డి గారు, అడ్వాన్స్డ్ రోబోటిక్ అండ్ జాయింట్ రీప్లేస్మెంట్ అండ్ ఆర్థోస్కోపిక్ సర్జన్ ఫ్రమ్ అపోలో హాస్పిటల్, జూబ్లీ హిల్స్. హలో సార్. నమస్తే సార్, సో చాలా వరకు మనం ఏమనుకునే వాళ్ళంటే ఈ ఆస్టియోపొరోసిస్ అంటే లేడీస్లోనే మెనోపాజ్ దాటిన తర్వాత ఎక్కువగా వస్తుంటుంది అండ్ బాగా ఏజ్ అయిపోయిన వాళ్ళకే ఎక్కువగా వస్తుంటుందని. నౌడేస్ వయసులో ఉండే వాళ్ళు కూడా ఇది ఎక్కువగా చూస్తున్నాం. సరే, ఎందుకని ఇలా జరుగుతుంది? ఏంటి రీజన్స్? అవును, దట్స్ ఐ థింక్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ ఇంపార్టెంట్ వన్. ఎందుకంటే ఫ్రాక్చర్స్ ఓన్లీ ఓల్డ్ పీపుల్ అవుతాయి, మాకేమి కాదన్నట్టు ఒపీనియన్ ఉంటుంది, కానీ అది నిజం కాదు. యంగ్ వాళ్ళలో 2 రీజన్స్ ఉంటుంది. ఒకటి, యంగ్ ఉండి బోన్ స్ట్రాంగ్ ఉన్నా కూడా ఫ్రాక్చర్స్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఫ్రాక్చర్స్ అయినాయి అంటే వాళ్ళ ఎముకలు ట్రామాకు గురయ్యాయి. అంటే ఇంజురీ ఈజ్ వెరీ సిగ్నిఫికెంట్ ఇంజురీ. యంగ్ పీపుల్లో మేజర్ యాక్సిడెంట్ అయ్యి ఎముకకు డైరెక్ట్ మేజర్ ఇంజురీ అయిందనుకోండి, ఫ్రాక్చర్స్ అవుతాయి. ఎందుకంటే యంగ్ పీపుల్లో లిగమెంట్స్ స్ట్రాంగ్ ఉంటాయి బోన్స్ కంటే. అందుకని ఏమవుతుందంటే జనరల్లీ ఫ్రాక్చర్స్ అవుతూ ఉంటాయి. రెండో రీజను, యంగ్ పీపుల్లో కూడా ఆస్టియోపొరోసిస్ కామన్ అవుతుంది ఈ రోజు రేపుల్లో. స్పెషల్లీ చాలామంది ఏమనుకుంటారంటే బోన్స్ స్ట్రాంగ్ కావాలంటే కాల్షియము, విటమిన్స్, ఏవి మెడిసిన్స్తో స్ట్రాంగ్ అవుతావు అనుకుంటారు. అది నిజం కాదు. చాలా వరకు బోన్స్ ఎప్పుడు స్ట్రాంగ్ అవుతాయంటే వాటికి లోడు పడ్డప్పుడే స్ట్రాంగ్ అవుతుంటుంది. ఈ రోజు రేపులో చాలా మన జీవన శైలి ఎలా అయిందంటే ఐటీ జాబ్స్, సెడెంటరీ లైఫ్, కంప్యూటర్తో కూర్చోవడము, ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా తక్కువైంది. దానివల్ల ఏమవుతుందంటే ఎముకలు బలహీనంగా తయారయ్యాయి. అండ్ దాంతో ఏమవుతుందంటే ఈక్వలెంట్ టు ఆస్టియోపొరోసిస్, ఆస్టియోపీనియా అంటాం. అంటే కాల్షియం కంటెంట్ బోన్స్లో తక్కువై వీక్ అయిపోయి ఇంజరీస్ వల్ల, మైనర్ ఇంజరీస్ వల్ల ఒక్కొక్కసారి ఫ్రాక్చర్స్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. అయితే యంగ్స్టర్స్లో స్మోకింగ్ వల్ల కూడా బోన్స్ వీక్ ఉంటాయి. ఎవరైతే స్టీరాయిడ్స్ తీసుకుంటారో వేరియస్ రీజన్స్ వల్ల, స్టీరాయిడ్స్ చాలా యూజ్ చేస్తూ ఉంటారు. మెడికల్లీ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్, హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అయితే స్టీరాయిడ్స్ ఇస్తూ ఉంటాం. వాళ్ళలో ఎముకలు బలహీనంగా ఉంటాయి. అదేవిధంగా కొన్ని డిసీజెస్ వల్ల, ఎవరికంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ కొన్ని బ్లడ్ డిసీజెస్ వల్ల కూడా ఈ ఎముకలు ఆస్టియోపొరోసిస్ గురవుతాయి. వాళ్ళలో కూడా ఈ ఫ్రాక్చర్స్ అనేటివి వెరీ కామన్. జెనెటికల్గా కూడా ఉంటుందా సార్ ఇది? జెనెటికల్లీ కూడా ఉంటుంది. జెనెటికల్లీ ఉండేదాన్ని ఏమవుతుందంటే జెనెటికల్లీ విటమిన్ డి డిఫిషియన్సీ అంటే మనము తిన్న ఫుడ్ నుంచి విటమిన్ అబ్జార్బ్ కాకుండా ఉంటుంది. అది అబ్జార్ప్షన్ ప్రాబ్లం ఉంటుంది. కొన్ని జెనెటిక్ కిడ్నీ డిసీజెస్ వల్ల కూడా ఆ విటమిన్ను యాక్టివ్ విటమిన్గా బాడీలో కన్వర్ట్ కాదు. వాళ్ళలో కూడా ఈ ఆస్టియోపొరోసిస్ ఉంటుంది. తర్వాత ఎముకలు బలహీనంగా ఉంటాయి. ఇప్పుడు మీరు ఎవరెవరిలో వస్తుంది అనేది చెప్పారు కదా, కొన్ని కేటగిరీస్. సో వాళ్ళలో ఎవరికి ఎక్కువ ప్రమాదంగా ఉంటుంది? ఇది కంప్లీట్లీ సెడెంటరీ యాక్టివిటీ ఉండి ఏమి ఫిజికల్ యాక్టివిటీ లేకుండా స్మోకింగ్ చేస్తూ ఆల్కహాల్ తీసుకుంటూ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా స్టీరాయిడ్స్, వేరియస్ రీజన్స్ వల్ల స్టీరాయిడ్స్ తీసుకున్న వాళ్ళకు రిస్క్ ఎక్కువ ఉంటుంది. అండ్ మంచి అంటే హెల్తీ డైట్ తీసుకునే వాళ్ళు, ఈరోజు రేపులో పిజ్జా, బర్గర్ చాలా కామన్. న్యూట్రిషియస్ డైట్ లేదు, కాల్షియం సప్లిమెంట్స్ ఉండే డైట్, మినరల్స్ ఉండే డైట్స్. ఈ ఎముకల్లో కాల్షియంతో పాటు మినరల్స్, హై ప్రోటీన్స్ అవసరం ఉంటుంది. అది ఎవరైతే డైట్ సరిగా తీసుకోరో వాళ్ళు కూడా రిస్క్ ఎక్కువ ఉంటుంది. అంటే ఇవాళ రేపు ఇప్పుడు డైట్ తోటి ఈ కాల్షియాన్ని తీసుకోవాలి అన్నా, లేదంటే మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఎక్సర్సైజ్ ఇవన్నీ చేసే యాక్టివిటీ, ఫిజికల్ యాక్టివిటీ, ఇదంతా మాకు కుదరట్లేదు. ఇదంతా చేయడానికి కుదరట్లేదు. ఎందుకంటే బికాస్ ఆఫ్ మా టైమింగ్స్ అలా ఉన్నాయి. సో నైట్ అంతా మేము వర్క్ చేయాలి, మార్నింగ్ డే టైంలో అంతా పడుకోవాలి. ఇదంతా కుదరట్లేదని ఫుడ్ సప్లిమెంట్స్ అనేవి వస్తున్నాయి కదా, ఆ రూపంలో తీసుకుంటున్నారు. అండ్ మోర్ ఓవర్ ఇంజెక్షన్స్, వైటమిన్ డి ఇంజెక్షన్స్ ఇట్లాంటివి తీసుకున్నారు. దీంతో ఎలా రీప్లేస్ చేసుకోవచ్చు అంటారా? అది సాధ్యం అవుతుందా? నేను ఇంతకుముందు చెప్పినట్టు ఎలా అంటే జస్ట్ ఫుడ్ సప్లిమెంట్స్లో ఎముకలు స్ట్రాంగ్ కావు. మనకు ఫుడ్ సప్లిమెంట్స్ అవసరం ఉంటుంది. సేమ్ టైం ఎముకల్లో అంటే బోన్లో డిమాండ్ ఉండాలి.
దానికి లోడ్ వస్తేనే కానీ అది స్ట్రాంగ్ అవుతుంటుంది. మనం జస్ట్ తీసుకున్నంత మాత్రాన బోన్లోకి వెళ్ళదు, అది అబ్జార్ప్షనే ఉండదు, ఎక్స్క్రీట్ అయిపోతుంది. సో బోన్ స్ట్రాంగ్ ఎలా అవుతుందంటే లోడ్ బేరింగ్ ఎక్సర్సైజెస్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ అప్పర్ లిమ్స్ ఉంటే చిన్న డంబుల్స్ చేయడము, పుషప్స్ చేయడము, ఆ రోయింగ్ మిషన్ కానీ క్రాస్ ట్రైనర్ కానీ చేసి మన బోన్స్ పైన, లాంగ్ బోన్స్ పైన, లెగ్ అండ్ ఆర్మ్ బోన్స్ పైన, స్పైన్ పైన లోడు అంటే కాన్స్టెంట్ లోడు ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 20 minutes 5 days ఇన్ ఏ వీక్ ఎక్సర్సైజ్ చేస్తే ఏమవుతుందంటే మనము తీసుకున్న ఆహారంలో ఉన్న కాల్షియం కానీ విటమిన్ డి కానీ అబ్జార్బ్ అవుతుంది. అప్పుడు బాడీ డిమాండ్ చేస్తుంది, మనకు అవసరం ఉంది అని మన బాడీ రికగ్నైజ్ చేసి ఆ కాల్షియం ఛానల్స్ ఉంటాయి మన మా ఇంటెస్టైన్ సిస్టంలో, అవి ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయ్యి అబ్జార్ప్షన్ బ్లడ్లోకి వెళ్తుంది. బ్లడ్లో వెళ్ళినంత మాత్రాన డిపాజిట్ కావాలని లేదు, బోన్లో డిమాండ్ ఉన్నప్పుడే డిపాజిట్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటిదంటే బోన్ అనేది అంటే ఫుడ్ సప్లిమెంట్స్ లో కూడా ఏంటంటే మనకి 40-50% అలా ఉంటుంది. సో బాడీ ఇంటేక్ తీసుకునేది ఒక 50% ఉంటే ఇంకొక 50% వేస్టేజ్ రూపంలో పోతుంది. అది కరెక్ట్, అలానే ఉంటుంది. కానీ ఎముకలు కూడా, బోన్స్ కూడా ఎలా అంటే మనము చాలామందికి ఈ విషయం తెలియదు. ఎందుకంటే ఈ బోన్ అనేది కాన్స్టెంట్ది కాదు, ఒకసారి ఫామ్ అయినంత మాత్రాన అది పర్మనెంట్గా ఉండదు. బోన్ అనేది ఎవ్రీడే ఫామ్ అవుతుంది, ఎవ్రీడే రిప్లేస్ అవుతుంది. అంటే కొంత అబ్జార్ప్షన్ అవుతుంది, కొంత ఫామ్ అవుతుంది. ఇది చిన్నపిల్లల్లో అయితే ఎక్కువ బోన్ ఫామ్ అవుతుంది, తక్కువ అబ్జార్బ్ అవుతుంది. యంగ్స్టర్స్లో ఎలా ఉంటుందంటే ఎంత బోన్ ఫామ్ అయిందో అంత బోన్ అబ్జార్బ్ అవుతుంది. దానివల్ల ఏమవుతుంది, బోన్ కాన్స్టెంట్గా ఉంటుంది. అదే ఓల్డ్ పీపుల్లో తక్కువ బోన్ ఫామ్ అయ్యి ఎక్కువ అబ్జార్ప్షన్ వస్తుంది, అందుకని ఆస్టియోపోరోసిస్ అవుతుంది. ఈ బోన్ అనేది కాన్స్టెంట్ ఫిజియలాజికల్గా ఫామ్ అవుతుంది, అబ్జార్బ్ అవుతుంది. ఈ బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ బ్యాలెన్స్ ఎవరిలో అయితే బాగా మెయింటైన్ అవుతుందో వాళ్ళని ఇది బోన్ స్ట్రాంగ్ అవుతాయి. సో ఆస్టియోపోరోసిస్ని ఎలా డయాగ్నోస్ చేస్తాం అండ్ దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది? అవును, ఆస్టియోపోరోసిస్ అనేది ఒక విధంగా అంటే డిఫికల్ట్ డయాగ్నోస్. ఎవరిలో అయితే చిన్న ఇంజరీతో ఫ్రాక్చర్ అయిందనుకోండి, మోర్ దెన్ వన్స్, జనరల్లీ ఆస్టియోపోరోసిస్ సొసైటీ ఏముంటుందంటే ఎల్డర్లీ పీపుల్ కానీ ఎనీబడి చిన్న ఇంజరీ అయ్యి, ట్రివియల్ ఇంజరీ అయ్యి ఫ్రాక్చర్ అయింది, రిస్ట్ ఫ్రాక్చరు, బ్యాక్ బోన్ ఫ్రాక్చరు, హిప్ ఫ్రాక్చర్ అయిందనుకోండి, ఇన్వేరియబుల్లీ దే హ్యావ్ ఆస్టియోపోరోసిస్. మోర్ దెన్ 1 fracture 2 fractures అయిననుకోండి, అది సిగ్నిఫికెంట్ ఆస్టియోపోరోసిస్. అండ్ టెస్టుల్లో ఎలా చేస్తామంటే కాల్షియం నార్మల్గా ఉంటుంది వీళ్ళ బాడీలో, విటమిన్ డి నార్మల్ ఉండొచ్చు, బిఎండి అని చేస్తాం, బోన్ మినరల్ డెన్సిటీ. ఇది కూడా అంత అక్యురేట్ కాదు, ఎందుకంటే ఈ బిఎండి అనేది యూరోపియన్ అమెరికన్ కంట్రీస్ వాళ్ళకు కోరిలేట్ అవుతుంది, వాళ్ళ బోన్ మాస్ ఎక్కువ ఉంటుంది, అదే మనకు వర్తిస్తాం. ఆ విధంగా చేసినప్పుడు ఏంటంటే ఇన్వేరియబుల్, మీరు చూస్తుంటారు 30-40 yearsలో వాళ్ళకు కూడా ఆస్టియోపోరోసిస్ అని వస్తుంది ఓసారి. ఇది ఎందుకంటే ఇవి ఏదైతే కంపారిజన్ వాల్యూస్ తీసుకున్నారో అవి యూరోపియన్ ఆర్ అమెరికన్ వాల్యూస్, కానీ బిఎండి కూడా హెల్ప్ చేస్తుంది, బోన్ మినరల్ డెన్సిటీ అంటాము. అది వన్ ఆఫ్ ది టెస్ట్ ఈ ఆస్టియోపోరోసిస్ కొరకు. ఓకే. అంటే సాధారణంగా ఏ ఏజ్ గ్రూప్ తర్వాత ఆ టెస్ట్ ఒకసారి చేసుకొని మన బోన్ డెన్సిటీ ఎలా ఉందో ఒకసారి ముందుగానే చూసుకోవడానికి అవకాశం ఉంది. అవును, ఇది రిలవెంట్. అంటే కొంత వయసు ముందు చేసుకుంటే ఇది యూస్లెస్. లేడీస్లో అయితే ఆఫ్టర్ 45 అంటే పెరిమోనోపాసల్, పోస్ట్ మెనోపాసల్ ఏజ్లో రిలవెంట్. మేల్స్లో అయితే మేబీ 50-60 years తర్వాత, 30-year-old మేలు నార్మల్ హెల్దీ మేల్ చేసుకుంటే అది ఇర్రిలవెంట్, అన్లెస్ వాళ్ళకు ఏమన్నా ఫ్యాక్టర్స్, రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయనుకోండి. నేను చెప్పిన ఇంతకుముందు అంటే స్టీరాయిడ్స్ తీసుకోవడము, వేరే స్మోకింగ్ చేయడము, వేరే డిసీజెస్ వల్ల ఆస్టియోపోరోసిస్ ఉంటే వాళ్ళకి చేయవలసి ఉంటుంది. కానీ హెల్దీ లేడీస్కు, హెల్దీ మెన్కు ఈ బిఎండి అనేది ఆ ఏజ్ గ్రూప్కు అవసరం లేదు. అంటే లేడీస్లో <45, మెన్లో <60 years. సో జనరల్లీ ట్రీట్మెంట్ ఏముంటుంది సార్? కేవలం మందులతోనే దీన్ని ట్రీట్ చేసే అవకాశం ఉంటుందా? చాలా వరకు ఆస్టియోపోరోసిస్ అనేది ప్రివెన్షన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ట్రీట్మెంట్, అండ్ ప్రివెన్షన్ ఈజ్ మోర్ ఎఫెక్టివ్ దెన్ ట్రీట్మెంట్. అది రాకముందే మనం జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో దీనికి ప్రివెన్షన్ ఎలా అంటే మన హ్యాబిట్స్, జీవన శైలి అనేది ఎలా అంటే రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు తెలిసినట్టు ఫిజికల్ యాక్టివిటీ అనేది మన బాడీలో ప్రతి పార్ట్కు హెల్త్ ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. అంటే బెస్ట్ మెడిసిన్ అవైలబుల్ ఇన్ దిస్ వరల్డ్
ఈజ్ ఫిజికల్ యాక్టివిటీ, ఎక్సర్సైజ్. expose అవ్వాలి. ఎక్సర్సైజ్ కంటే మించిన మెడిసిన్ ఏది లేదు. మనము బ్రెయిన్ కానీ, హార్ట్ కానీ, లంగ్స్ కానీ, కిడ్నీ కానీ, మసిల్స్, జాయింట్స్, బోన్స్, బెస్ట్ మెడిసిన్ అవైలబుల్, చీపెస్ట్ మెడిసిన్ ఇస్ ఎక్సర్సైజ్. సో ఫిజికల్ యాక్టివిటీ, రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ అని చాలా ఇంపార్టెంట్. ఏదో ఒక రోజు చేసి 1 month ఏం చేయకుండా పోవడం అనేది కూడా మంచిది కాదు. రెగ్యులర్గా అంటే 4 to 5 days ఇన్ ఏ వీక్ అబౌట్ 30 to 40 minutes చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ రెగ్యులర్ ఎక్సర్సైజ్తో పాటు ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. బోన్స్లో ఎలా అంటే మనకు ప్రోటీన్స్ ఉంటాయి, గుడ్ క్వాలిటీ ప్రోటీన్స్. ఆ ప్రోటీన్స్ కావాలంటే మనము మీట్ తినే వాళ్ళలో చికెన్, మటన్, వెజిటేరియన్స్లో డ్రైడ్ ఫ్రూట్స్ ఉంటాయి. ఈరోజు రేపుల్లో ఆల్మండ్స్, పిస్తా, బాదం చాలా ఉన్నాయి. గ్రౌండ్ నట్ పీనట్స్, అవి వెరీ గుడ్ ప్రోటీన్ ఇస్తాయి. అదేవిధంగా వేరియస్ వెజిటబుల్స్లో కూడా ఉంటాయి, బీన్స్లో ఉంటాయి. దాంతోపాటు మినరల్స్ చాలా ఇంపార్టెంట్. సో ప్రోటీన్స్, మినరల్స్, కాల్షియం ఉంటుంది. మినరల్స్ ఎలా అంటే మనం హెల్తీ వెజిటబుల్స్ తినడం వల్ల, ఫ్రెష్ ఫ్రూట్స్ తినడం వల్ల మనకు ఎనఫ్ మినరల్స్ వస్తూ ఉంటాయి. అదేవిధంగా కాల్షియం సప్లిమెంటేషన్, మనకు పెరుగు కానీ, పాలు కానీ, చీజ్ కానీ, దాంట్లో చాక్లెట్స్లో అంటే లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ క్వాంటిటీ ఆఫ్ చాక్లెట్స్, బికాజ్ చాక్లెట్స్లో ఈ డైరీ ప్రోడక్ట్ ఉంటుంది కదా, అది కూడా హెల్దీ ఫర్ స్పెషల్లీ డార్క్ చాక్లెట్. విచ్ డార్క్ చాక్లెట్ ఓన్లీ, డార్క్ చాక్లెట్స్ అక్కడ మెన్షన్ కూడా చేయాలి మళ్ళీ చాక్లెట్స్ అనేటప్పుడు. డార్క్ చాక్లెట్స్ అంటే మరి బార్స్ తినడం కాదు, ప్రాబబ్లీ హాఫ్ బార్ ఇన్ ఎ డే తినడం అనేది కొంచెం హెల్దీ, అది హెల్దీ. సో అదేవిధంగా కాల్షియం సప్లిమెంట్స్ కూడా ఒకసారి ఒక ఏజ్ తర్వాత కాల్షియం టాబ్లెట్స్ చాలా వరకు మీరు చూసింటారు, అమెరికా నుంచి వస్తూ ఉంటారు, బాటిల్స్ టాబ్లెట్ తీసుకుంటారు. నా దగ్గరికి పేషెంట్స్ వస్తారు, 10 బాటిల్ తీసుకొస్తారు. నేను ఒకటే చెప్తాను, అమ్మ మీవి చాలా మంచి బాటిల్ తెచ్చారు, నాకు బెనిఫిట్ కాదు, మీకు బెనిఫిట్ కాదు, కానీ ఎవరు ప్రొడ్యూస్ చేశారో కంపెనీ మాత్రమే చాలా ప్రాఫిట్ ఉంటుంది, ఇన్ని కొనేసుకొని తీసుకొచ్చారని. దాంట్లో అన్ని వేరియస్ మెటీరియల్స్ ఉంటాయి, కానీ అన్ని డోస్ చాలా తక్కువ ఉంటుంది మెజారిటీ. సో మనము ఎనఫ్ క్వాంటిటీ తీసుకోలేము. కాల్షియం అంటే 1 gram per day కాల్షియం తీసుకోవాలి. ఆ విధంగా అంటే మనకి ఎనఫ్ క్వాంటిటీ ఉంటేనే మనకు అది సరిపోతుంది. ఇన్సఫిషియెంట్ క్వాంటిటీ తీసుకోవడం అనేది మంచిది కాదు. అదేవిధంగా విటమిన్ డి సప్లిమెంటేషన్ చాలా ఇంపార్టెంట్ ఈరోజు రేపులో ఎముకలు, ఎనీ ఏజ్ వాళ్ళకు, చిల్డ్రన్ కానీ, అడల్ట్స్ కానీ, ఓల్డ్ పీపుల్ కానీ. ఎందుకంటే విటమిన్ డి ఎఫిషియన్సీ చాలా కామన్ మన లైఫ్ స్టైల్ వల్ల. ఎందుకంటే ఇండోర్స్లో ఉంటాము, సన్ ఎక్స్పోజర్ ఉండదు. ఊర్లలో చూస్తే చాలా వరకు బయటికి సన్లో ఉంటారు, అందుకని వాళ్ళకి ఎనఫ్ విటమిన్ డి ఉంటుంది. విటమిన్ డి ఎలా అంటే మనము తీసుకునే కొలెస్టరాల్ స్కిన్, అండర్ ది స్కిన్ విటమిన్ డికి కన్వర్ట్ అవుతుంది. సో ఎప్పుడు కన్వర్ట్ అవుతుందంటే సన్ రేస్ మన స్కిన్ తగిలినప్పుడు కన్వర్ట్ అవుతుంది. ఆ సన్ రేస్లో అల్ట్రావైలెట్ రేస్ ఉంటాయి, అవి 11 AM నుంచి 3 PM ఉండే అల్ట్రావైలెట్ రేస్ హెల్దీ రేస్. 11 AM అందరూ ఎర్లీ మార్నింగ్ వచ్చే సన్ రైజ్ అని అనుకుంటారు. లేదు, అది నిజం కాదు. చాలా వరకు అది ఎర్లీ మార్నింగ్లో దేర్ ఇస్ నో యూస్ఫుల్ అల్ట్రావైలెట్ రేస్. సో 11 AM నుంచి 3 PMకు ఉండే సన్ రేస్ యూస్ఫుల్. 40 minutes ఉండాలి సన్లో వితౌట్ ఎక్స్పోజింగ్ ఫేస్. బ్యాక్ కానీ హ్యాండ్స్ కానీ ఎక్స్పోజ్ చేస్తే వీ విల్ గెట్ ఎనఫ్ విటమిన్ డి. కానీ అది మెజారిటీ ఆఫ్ ది పీపుల్కు ప్రాబబ్లీ నాట్ ప్రాక్టికల్. సో అందుకని జనరల్గా మనము ఎనీబడి విటమిన్ డి టెస్ట్ చేసుకుంటే ఏమవుతుంది, డెఫిషియన్సీ ఉంటుంది. అండ్ విటమిన్ డి టెస్ట్ కూడా వెరీ ఎక్స్పెన్సివ్. నేను రొటీన్గా టెస్ట్ చేయించాను అన్లెస్ దేర్ ఇస్ అ రీజన్. రొటీన్ అందరికి సప్లిమెంటేషన్ ఇస్తాను, ఈజీ టు ట్రీట్ దెమ్, బికాస్ విటమిన్ డి ఇవ్వడం టాక్సిసిటీ అనేది ఉండదు. సో ఇనీషియల్గా వీక్లీ ఒక 60,000 టాబ్లెట్స్ కానీ లిక్విడ్ కానీ ఉంటుంది. 6 weeks తీసుకొని ఎవ్రీ మంత్ ఒకసారి తీసుకోవచ్చు. కొంత ఏజ్లో అంటే కొంచెం ఎవరైతే ప్రోన్ అంటే పూర్తిగా సన్ ఎక్స్పోజర్ లేని వాళ్ళు ప్రాబబ్లీ మంత్లీ 2 తీసుకోవచ్చు. విటమిన్ డి ఏంటంటే అబ్జార్ప్షన్ ప్రాబ్లం. సో ఈరోజు రేపు లిక్విడ్ ఫామ్ వచ్చాయి, సింగిల్ డోస్ లిక్విడ్ ఫామ్, టేస్ట్ కూడా బాగుంటుంది. సో మార్నింగ్ ఎంటీ స్టమక్లో తీసుకొని ఒక 10-15 minutes మనము ఏమి తినకుండా ఉంటే అది అబ్జార్ప్షన్ బాగా అవుతుంది. సో ఆ విధంగా సప్లిమెంటేషన్ అనేది ఈజీ సొల్యూషన్ చాలా వరకు. సో ఈ విధంగా చేస్తూ మనం రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తే చాలా వరకు మీ ఊర్లో చూసి ఉంటారు, చాలామంది చాలా హెల్తీగా ఉంటారు, ఎముకలు బాగుంటాయి, జాయింట్స్ ఎంత జాయింట్స్. నేను మొన్న ఊరు నుంచి వచ్చాడు, 103 years కింద పడి హిప్ ఫ్రాక్చర్ అయితే హిప్ రిప్లేస్మెంట్ చేశాను, వెరీ ఫిట్ మ్యాన్.
సో ఈ రోజు రేపుల్లో మన లైఫ్ స్పాన్ ఇంక్రీజ్ అయింది. ఇంతకుముందు 60 years బతికితేనే చాలా గ్రేట్ అనుకునే వాళ్ళము, షష్టి పూర్తి చేయించుకున్న వాళ్ళు ఈ రోజు రేపులో చాలా తక్కువ మంది షష్టి పూర్తి. 80 years కామన్ అయిపోయింది. 80 తర్వాత కూడా బతుకుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆస్టియోపొరోసిస్ అనేది ఎవరిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంది, ఎలా ట్రీట్ చేసుకోవాలి, ఈ విషయాలని తెలియజేసినందుకు థ్యాంక్ యూ.